నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. తెలుగుదేశం పార్టీని అధికారంలో 23 సంవత్సరాలు ఉన్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను, లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు. నేను కూడా మిస్ అయ్యాను. తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. అంటే విన్నాం కానీ మర్చిపోయాం. ఇంకా నాకుండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లు అన్నట్లు. ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు, కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. అందరూ బాధపడేది ఏంటంటే, మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం, తిరుమల పైన ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది. కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టన్నీ కూడా ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పట్లో తీసుకున్న నిర్ణయం. నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒకరోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం. అది కొంచెం స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది. ఆ రోజు పోతే మనం స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది. ఇప్పుడు 10 days అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు. అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం. కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిక్ టెంపుల్. ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు. ఏది అవన్నీ వాళ్ళు నేను ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలనా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పి పంపించాను. ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది, అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్. ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంచెం ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ ని కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. Will the tokens be issued over the online mode as well? Will the tokens be issued over the online mode as well? Yes.
ఇట్ హ్యాస్ టు బి డన్. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్. Sir, we've been told 12th midnight the ticket issue will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. So ఈసారికి ఓన్లీ టోకన్సే ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 దిక్కులు ఇస్తారా ఎట్లా చేస్తారా అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు. So between 2014 and 2019, sir, the average footfall when it was 2-day affair, when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, మొదట్లో చెప్పుకుంటుంది spillover will have that from the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrims of Daksha. No, నేనేమంటానంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible, we will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. సార్ 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. మీరు అన్ని విషయాలు విజిలెన్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉంటున్నారు, తిరుపతిలో వాళ్ళు పట్టించుకోవాలి. పూర్తిగా నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. గతంలో ఆగమం పండుగను కూడా బెదరగొట్టి 10 వరకు ఒప్పించారు సార్. అలాగే మిగతా బదులు కూడా బెదరగొట్టి దాన్ని అనుకూలంగా మాట్లాడించారు సార్. అదేమా మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అవన్నీ వస్తాయి. అల్టిమేట్గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దాట్. వీఐపీల కోసమే బ్రేక్ దర్శన సమయాన్ని మార్చారనేది గత పాలనలో మార్చారు, కానీ దాన్ని తిరిగి మార్చాలని చాలా మంది కోరుకుంటున్నారు సార్. రేపు అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వీఐపీస్గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ విషయం పొంగయ్యన్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ ఘటనలో పూర్తి వైకల్యం టీటీడీ ఈవోది, అడిషనల్ ఈవోది బాధ్యత తీసుకోవాలంటే కూడా పొంగయ్యన్ గారు చెప్పడం. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవోకి చెప్తున్నా, చైర్మన్కి చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది పోలీసులకు కావచ్చు, టీటీడీకి కావచ్చు. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఐఎమ్ టేకింగ్ at most efficient way, which is right the path according to my conscience. I'm taking the action. Sir, apart from the judicial inquiry, will it be wise to organize a dharmika sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu idi. No, not this incident, sir. Overall, other aspects, all stakeholders యొక్క
అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్వి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లో ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్లకు ఆన్లైన్లో. ఇప్పుడు కొంతమంది అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులను ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చిందని ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు.